హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనము ఈ వీడియోలో దానిమ్మ పండు రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని యొక్క ఉపయోగాలు అవన్నీ క్లియర్గా తెలుసుకుందామండి. ఏదైనా రెసిపీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు దాని యొక్క తయారీ విధానమే కాకుండా దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేవి తెలుసుకొని కూడా వాడుకోవడం వల్ల మనం ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అది వాడుకోవడం వల్ల అనేది కూడా తెలుస్తుందన్నమాట. సో ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి తర్వాత వీటి యొక్క ఉపయోగాలు చెప్పుకుందాం. ముందుగా ఇది ప్రిపేర్ చేయడానికి మనకి ఫ్రెష్గా ఉన్నటువంటి దానిమ్మ గింజల్ని మీరు ఒలుచుకోవాలన్నమాట. అంటే కాయలు ఒకటి లేదా ఒక కాయకి మనకి కరెక్ట్గా ఒక గ్లాస్ జ్యూస్ వస్తుందండి. మనకి ఎన్ని గ్లాసెస్ జ్యూస్ కావాలో అన్ని కాయలు ఒలుచుకొని గింజలన్నీ ఇలాగా రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం వీటిని వేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు తీసుకోవాలి. ఎక్కువగా నీళ్ళు తీసుకుంటే ఏమవుతుందంటే గింజలు సరిగ్గా తిరగక మనకి జ్యూస్ అనేది రాదు. కాబట్టి మిక్సీ జార్లో ఈ గింజల్ని వేసుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ నీళ్ళని యాడ్ చేసి ఒక అర నిమిషం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు గ్రైండ్ చేయడం వల్ల మనకి అక్కడ ఉన్న గింజ కూడా నలిగేసేసి కాస్త బరకగా జ్యూస్ తయారవుతుంది. అది తాగడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. చిన్నపిల్లలకి ఇవ్వాలన్నా కూడా వాళ్ళు తాగేటప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక అర నిమిషం మాత్రం గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత మనము జ్యూస్ ట్రైనర్ తోటి ఇలాగ వడగట్టుకుంటే థిక్ అంటే మందంగా ఉన్నటువంటి కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ అనేది తయారవుతుంది. తర్వాత దీంట్లోకి కొద్దిగా నీళ్లు కలుపుకొని ఒక స్పూను తేనెను కనుక కలుపుకొని తాగుతూ ఉంటే మనకి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మనకి చర్మానికి విటమిన్ సి అలాగే బోల్డ్ అని యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది, జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. రక్తం తక్కువగా ఉండి రక్తహీనతో బాధపడేటటువంటి లేడీస్కైనా జెంట్స్కైనా కూడా ఈ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు గింజల్ని డైరెక్ట్గా తీసుకున్నా కూడా కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ విధంగా జ్యూస్ తయారు చేసుకుని తాగుతూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఉపయోగాలు తెలుసుకోవాలంటే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోని రెఫర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.